నమస్కారం, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను విఎస్ఆర్ మూర్తి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కేవలం ఫామ్ హౌస్కే పరిమితమైన గులాబీ బాస్ మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో 2 రోజులుగా పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు కూడా పార్టీ ముఖ్య నేతలు ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, తాజా రాజకీయ పరిణామాలపై గులాబీ బాస్ పార్టీ నేతలతో చర్చించినట్లు సమాచారం. అలాగే ఈ నెల 12వ తేదీ నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాల మీద, విధి విధానాల మీద బీఆర్ఎస్ అధినేత పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం ఆ పార్టీ శ్రేణులను షాక్కు గురిచేసింది. ఆ తర్వాత పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో కొందరు హస్తం గూటికి చేరుకున్నారు. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ పార్టీ తుడిచిపెట్టుకుపోవడంతో పార్టీ తరపున బీఆర్ఎస్ నేతల్లో పూర్తిగా నైరాశ్యం అలుముకుంది. తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేసిన నేతలు, రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారులు సైతం ఒక్కొక్కరుగా పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన టీచర్, పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించడంతో ఆ 3 స్థానాల్లో 2 బీజేపీ సత్తా చాటింది. ఒకవైపు అధికారంలోకి వచ్చి 15 నెలలైన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై పట్టు సాధించకపోవడం, మరోవైపు బీజేపీ రెట్టించిన ఉత్సాహంతో మున్ముందుకు సాగుతుండటంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి వచ్చి పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన గత 2 రోజులుగా తన ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో వరుసగా భేటీ అవుతూ వస్తున్నారు. ఈ సమావేశాల్లో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని ఖరారు చేయడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు అవసరమైన వ్యూహాలు, ఈ నెల 12న ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల మీద ఆయన నేతలతో చర్చించినట్టు తెలుస్తోంది. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు నుండే సభకు హాజరై బడ్జెట్లోని లోపాలు, కేటాయింపులను ఎత్తిచూపడంతో పాటు పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం మొదలు 6 గ్యారంటీల వరకు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి చుక్కలు చూపించాలని గులాబీ బాస్ ఫిక్స్ అయ్యారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన మీద తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలు, అభ్యంతరాలను కూడా లేవనెత్తాలని కేసీఆర్ భావిస్తున్నారట. అలాగే బీసీలకు రిజర్వేషన్లు కేటాయించే అంశంలో ప్రభుత్వం చేస్తున్న తాత్సారాన్ని కూడా ఆయన నిలదీయనున్నారు. 2 వారాల క్రితం బీఆర్ఎస్ భవన్లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ ఇకపై ప్రజలకు అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. తాను మౌనంగా ఉంటూనే అన్నీ గమనిస్తున్నానని, తాను రంగంలోకి దిగితే ఆ లెక్క వేరుగా ఉంటుందంటూ వ్యాఖ్యానించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో జరుగుతున్న జాప్యం, హామీల అమలు వల్ల తెలంగాణ ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిని అసెంబ్లీ వేదికగా ప్రస్తావించడం ద్వారా తిరిగి బీఆర్ఎస్ పట్ల సానుకూలతను తీసుకురాగలిగామని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పథకాల అమలులోని లోపాలు, లబ్ధిదారుల లెక్కలపై ప్రభుత్వం చెబుతున్న కారణాలు, నిరుద్యోగుల ఆందోళనలు, రైతుల సాగునీటి కష్టాలు, ఆర్థిక భారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల వెతలు, రైతు బంధు సాయం అందకపోవడం, ముందుకు సాగని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి, ఇందిరమ్మ ఇళ్లు, ఇలా పలు కీలక అంశాల మీద ప్రభుత్వాన్ని ఏకిపారేయటానికి గులాబీ బాస్ గణాంకాలతో సహా కసరత్తు చేస్తున్నట్లు గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అదే సమయంలో పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడం మీద కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 10న హైదరాబాద్లో పార్టీ ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులోని పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలైన సందర్భంగా ఏప్రిల్ 27న తలపెట్టిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు సంబంధించిన కమిటీలను, వేదికను కేసీఆర్ ప్రకటించనున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యేలా చూడడం, మరోసారి తమ పార్టీ సత్తా చాటేందుకు గులాబీ బాస్ వ్యూహాలను రెడీ చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఏడాది పొడవునా పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను జిల్లాల్లోనూ నిర్వహించి ఉద్యమ కాలం నాటి పోరాటాలను ప్రజలకు మరోసారి గుర్తు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఆవిర్భావ సభ పూర్తి కాగానే కామారెడ్డిలో బీసీ గర్జన, గజ్వేల్లో రైతు గర్జన పేరుతో మరో 2 సభలను నిర్వహించాలని కూడా గులాబీ పార్టీ అధినేత సంకల్పించినట్టు తెలుస్తోంది. ఈ 2 సభలకు 5 లక్షల చొప్పున పార్టీ శ్రేణులను సమీకరించాలని కూడా ఇప్పటికే ఆయన నిర్ణయించినట్టు పార్టీ నేతలు వెల్లడించారు. అటు తెలంగాణలో నెమ్మదిగా బలపడుతున్న బీజేపీ మీద కేసీఆర్ తన లక్ష్యాన్ని గురిపెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి, తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపైన కేసీఆర్ గట్టిగా కౌంటర్ ఇవ్వటానికి అన్ని విధాలా రెడీ అవుతున్నారు. ఇక మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యలు చేయడంతో త్వరలోనే ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం ఖాయమని గులాబీ బాస్ బలంగా విశ్వసిస్తున్నారు. అదే జరిగితే ఆ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది తెలంగాణపై తనదైన ముద్ర నేటికి నిలిచే ఉందని ప్రకటించుకోవాలి అనేది గులాబీ బాస్ వ్యూహంగా తెలుస్తోంది. అసలు అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి ఎదురే ఉండదని, బీజేపీని వెనక్కి నెట్టేసి వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసుకోవచ్చునని గులాబీ బాస్ భావిస్తున్నారట. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా శాసించిన బీఆర్ఎస్ ఒకప్పుడు చెప్పిందే వేదం, చేసిందే శాసనం. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. బీఆర్ఎస్గా పేరు మార్చుకున్న తర్వాత ఆ పార్టీకి రాజకీయ పరంగా కష్టాలు మొదలయ్యాయి. తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా పరిమితం కావాల్సి వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షంలో కూడా పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోతోంది. అసలు దీనికి ప్రధాన కారణం ఏంటి? పార్టీని బలోపేతం చేసుకునేందుకు గులాబీ బాస్ ఎటువంటి వ్యూహాలను అమలు చేయబోతున్నారు? స్థానిక ఎన్నికల్లో సత్తా చూపలేకపోతే ఇక దుకాణం బంద్ చేసుకోవాల్సిందేనా? ఇంతకాలం పార్టీని నడిపించిన కేసీఆర్ కొంతకాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండడంతో మరింత డ్యామేజ్ జరిగింది. తన రాజకీయ వారసుడిగా కొడుకును నిలిపే యత్నం కేసీఆర్ ఒకవైపు చేస్తున్నారు. మరోవైపు పార్టీలో ప్రధాన నాయకుడైన ట్రబుల్ షూటర్ హరీష్ రావు కూడా ఉండనే ఉన్నారు. వీరిద్దరితో పాటు కేసీఆర్ కూతురు కవిత కూడా చురుగ్గా ఉన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసు తర్వాత కవిత ఇంకాస్త రాటుదేలినట్టే కనిపిస్తున్నారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పార్టీ పరిస్థితి బాగోకపోయినా పైకంతా మంచిగా ఉన్నట్టే వ్యవహరిస్తున్నారు. హామీల అమలు, హైడ్రా, రైతు సమస్యలపై ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తున్నా ఆ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకతను బీఆర్ఎస్ ఓన్ చేసుకోలేకపోతోంది. అధికారంలోకి వచ్చి చివరి రోజు వరకు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం కోసం జనం దృష్టిని ఆకర్షించేందుకు నిరసనలు, నిరాహార దీక్షలు చేశారు. అనంతరం తెలంగాణ సెంటిమెంట్ పేరుతో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలపై పోరు చేశారు. ఆ కారణాలతోని అధికారం చేపట్టి దాదాపు 10 సంవత్సరాలు తెలంగాణను పరిపాలించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ నాయకత్వం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ వైఫల్యాలకు కేటీఆర్, కవిత నాయకత్వ లోపమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. హరీష్ రావు పవర్ పాలిటిక్స్ చేద్దామన్న బీఆర్ఎస్లో చీలిక వస్తుంది కాబట్టి ఆయన కూడా సైలెంట్గా ఉంటున్నారు. ఇలాగే వదిలేస్తే పార్టీ మరింత దిగజారిపోతుందని భావించిన కేసీఆర్ తానే రంగంలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత వచ్చినా దానిని అనుకూలంగా మలుచుకోలేకపోతుండడం పట్ల కేటీఆర్పై కేసీఆర్ అసంతృప్తి చెందుతున్నారట.
దాంతో కేసీఆర్ రంగంలోకి దిగినా కేటీఆర్తో తనకు సెట్ అవ్వదు కాబట్టి అల్లుడు హరీష్ రావుతో టీంగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి హరీష్ రావుతో కలిసి కేసీఆర్ బయటకు రానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే హరీష్ రావు విద్యార్థి దశ నుండే కేసీఆర్కు అండదండగా ఉన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా కేసీఆర్ గెలవడంలో హరీష్ రావు కీలక పాత్ర పోషించేవారు. టీఆర్ఎస్ స్థాపన, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, పోరాటాలు, ఎన్నికలు, ఉప ఎన్నికలు అన్నింటా హరీషే కేసీఆర్తో కలిసి ఉన్నారు. కేసీఆర్ ఆలోచనలను, అడుగులను, వ్యూహాలను అంచనా వేస్తూ తిరిగి రాజకీయ రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. హరీష్, కేసీఆర్ కలిసి బహిరంగ సభలు, ఉద్యమాలు చేపట్టేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయనున్నారని సమాచారం. బీఆర్ఎస్ కార్యకలాపాలను పునఃసమీక్షించేందుకు కేసీఆర్, హరీష్ రావే కరెక్ట్ కాబట్టి మిగిలిన బాధ్యతలను కేటీఆర్ను చూడనున్నారట. గత ఎన్నికల్లో తప్పిదాలను సరిదిద్దుకోవడానికి స్థానిక సంస్థల ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తున్నారని, కాంగ్రెస్ విధానాలను ప్రశ్నించడానికి పెద్ద ఎత్తున మామా అల్లుళ్లు పోరుకు సిద్ధమవుతున్నారని గులాబీ వర్గాల సమాచారం. కేటీఆర్కు పార్టీని వదిలేసి ఇక తాను రాజకీయాలే చాలించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నప్పటికీ పార్టీ పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తుండటంతో కేసీఆర్ బయటకు వచ్చారు. ఇక చేయాల్సింది రాజకీయ రణం, ఎదుర్కోవాల్సింది వరుస ఎన్నికలు. దీనికోసమే ఎప్పటికప్పుడు ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ వరుస కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులతో పాటు ఆయా జిల్లాల ముఖ్య లీడర్లు పాల్గొంటున్నారు. ఈ సమావేశాల్లో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించడంతో పాటు అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రతికూల ఫలితాలు రావడంతో ప్రభుత్వ వ్యతిరేకతను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేలా బీఆర్ఎస్ అధినేత వ్యూహాన్ని క్యాడర్కు వివరించనున్నారు. అలాగే రానున్న ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి ఎంతమందిని బరిలోకి దింపాలనే అంశంపై కేసీఆర్ క్యాడర్తో చర్చించనున్నారు. పార్టీ నుంచి ఎవరిని ప్రతిపాదించనున్నారో మరికొద్ది రోజుల్లోనే ప్రకటించే అవకాశం ఉంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపైన బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. లోకల్ బాడీ ఎన్నికలకు క్యాడర్ను సిద్ధం చేయాలని గులాబీ బాస్ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. పోగొట్టుకున్న చోటే రాబట్టుకునేలా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ సర్కార్ బీసీలకు అన్యాయం చేస్తోందని తాజాగా బీఆర్ఎస్ కొత్త నినాదం ఎత్తుకుంది. బీసీ కులగణన ద్వారా కాంగ్రెస్ బీసీలకు ద్రోహం చేసిందని బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ తరపున ప్రత్యేక కార్యాచరణ ప్రకటించనున్నారట. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల టార్గెట్గా కేసీఆర్ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. చాలా కాలం తర్వాత ఫామ్ హౌస్ను వీడి ప్రత్యక్ష రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొననున్న కేసీఆర్ చాలా సవాళ్లు అధిగమించాల్సి ఉంటుంది. తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో అటు బీజేపీ, కాంగ్రెస్లు కూడా పోటాపోటీగా సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నాయి. గ్రామస్థాయిలో పాతుకుపోవాలని బీజేపీ భావిస్తోంది. లోక్సభ ఫలితాల ఊపు కంటిన్యూ చేయాలనుకుంటోంది. పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించి కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టింది ఎన్డీఏ సర్కార్. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో రెట్టింపు ఎంపీ స్థానాలతో తెలంగాణ డబుల్ ధమాకా సాధించింది. అదే ఊపు కొనసాగించాలని కాషాయ దళం భావిస్తోంది. ఇంకోవైపు కాంగ్రెస్ కూడా స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే గ్రామీణ స్థాయిలో కూడా మెజారిటీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13,000 గ్రామ పంచాయతీలు ఉండగా 5,984 ఎంపీటీసీలు, 535 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. వీటిలో 90% సీట్లు పక్కాగా సాధించాలని కాంగ్రెస్ నేతలు టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ గెలుపు ప్రభావం ఆ తర్వాత జరిగే మున్సిపల్ ఎన్నికలపై కూడా చూపుతుందని భావిస్తున్నారు. అటు లోకల్, ఇటు మున్సిపల్ ఆఫీసులపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తే మరో 10 ఏళ్లు పవర్కు ఢోకా లేదని సీఎం రేవంత్ లెక్కలు వేస్తున్నారు. బీఆర్ఎస్ గతంలో ఏకంగా 33 జెడ్పీ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని పార్టీగా అవతరించింది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే ఒకప్పుడు బలంగా ఉండే బీఆర్ఎస్ ప్రస్తుతం నానాటికి పతనమైపోతోంది. లోక్సభ ఫలితాలతో జంపింగులు పెరిగిపోయాయి. దీంతో గ్రామాల్లో సైతం పట్టుపోతోందని అంటున్నారు.
గతంలో మాదిరిగా స్థానిక సంస్థల్లో ప్రభావం చూపే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. దీంతో గట్టెక్కేందుకు కేసీఆర్ ఎటువంటి వ్యూహాలను అమలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. లోకల్ బాడీ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ఎక్కువగా చర్చనీయాంశమవుతున్న పార్టీ బీఆర్ఎస్ఏ. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా బీజేపీ, కాంగ్రెస్ల కంటే గులాబీ పార్టీకి తక్కువ ఓట్లు వస్తే ఇక ఆ పార్టీ చాప చుట్టేయడమే. నిజానికి అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కేసీఆర్ ఊపు చూస్తే కేంద్రంలో కూడా చక్రం తిప్పేది బీఆర్ఎస్ఏనా అన్నట్లుగా ఉండేది. కేసీఆర్ మాటలు కోటలు దాటుతూ ఉండేవి. ఢిల్లీనే ఢీకొడతానన్నాడు, మోదీని చిత్తుగా ఓడిస్తానంటూ బీరాలు పలికాడు. తీరా చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో మట్టి కరిచాడు. ఇప్పుడు పూర్తిగా చతికిలబడిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మగ్గిపోతున్నారు. లోక్సభ ఫలితాల్లో 0 రావడంతో బీఆర్ఎస్ పార్టీ తీరు ఇబ్బందికరంగా మారింది. బీఆర్ఎస్ 10 ఏళ్లు తెలంగాణలో అధికారం చెలాయించిన పార్టీ. కేసీఆర్ అంటే పొలిటికల్గా ఒక బ్రాండ్ అన్నట్లుగా కథ సాగింది. అలాంటి కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో 0 అయ్యారు అని అంటున్నారు. తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ ఉంది. అది ఒక జాతీయ పార్టీ. ఆ పార్టీ ఓడినా 10 ఏళ్లు రాజకీయంగా ఇబ్బందులు పడినా ఒక్క ఛాన్స్తో మళ్ళీ అధికారం పట్టేసింది. సో కాంగ్రెస్కి ఇబ్బంది ఏమీ లేదు. ఇక మరో జాతీయ పార్టీగా బీజేపీ ఉంది. బీజేపీకి ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్గా ఉన్న శూన్యత కలిసి వస్తోందని అంటున్నారు. బీఆర్ఎస్ కుంగిపోవడంతో ఆ లోటుని భర్తీ చేయాలని కమలం పార్టీ చూస్తోంది. ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో ఆ ఫీట్ సాధించింది. ఏకంగా కాంగ్రెస్తో సమానంగా సీట్లు సాధించి సంచలనం రేపింది. బీఆర్ఎస్ పతనాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని బీజేపీ గట్టిగా ఎదగాలని చూస్తోంది. అందుకు స్థానిక సంస్థల ఎన్నికలను టార్గెట్గా పెట్టుకుంది. బీఆర్ఎస్ కనుక లోకల్ బాడీ ఎన్నికల్లో నేలకరిస్తే ఇక ఆ పార్టీ దుకాణం పూర్తిగా బంద్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీఆర్ఎస్ మళ్లీ రేసులోకి రావాలంటే కేసీఆర్ జనంలోకి రావాల్సిందే. కేటీఆర్, హరీష్ రావు ఎంతగా వాయిస్ వినిపించినా కేసీఆర్ మాటలకే ఎక్కువగా పడిపోతారు జనం. కేసీఆర్ వాగ్దాటి, ఆయన విసిరే చలోక్తులు, ప్రత్యర్థులపై వ్యంగ్య బాణాలు, మాటల తూటాలకు మంచి రెస్పాన్స్ ఉంటుంది. మరి మళ్లీ కేసీఆర్ ప్రజల ముందుకొస్తారా, లేదంటే ఫామ్ హౌస్ నుంచే తెర వెనుక రాజకీయం నడిపిస్తారా? అసలు పాతాళానికి పడిపోయిన బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ పూర్వవైభవం దక్కేనా? కేసీఆర్ ఎత్తుగడలు స్థానిక ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపేను అన్నది వేచి చూడాలి. కేసీఆర్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కేసీఆర్ పేరు వింటే ఉద్యమ కెరటం గుర్తొస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించాలన్న ఆశయంతో సుదీర్ఘ కాలం పాటు ఉద్యమం నడిపిన నాయకుడాయన. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఉద్యమానికి ఊపిరులుది లక్షలాది మందిని ఉద్యమంలో భాగస్వాములను చేశాడు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు ఎలా అయితే పోరాటం చేశాయో అందులో కేసీఆర్ పోరాటం కూడా మరువలేనిది. అయితే ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కానీ కేసీఆర్ మాత్రం ఓటమి పాలైనప్పటి నుంచి ఫామ్ హౌస్ దాటి అడుగు బయట పెట్టడం లేదు. మరి ఆయన బయటకొచ్చి ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు ప్రశ్నిస్తారని గులాబీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఒకవైపు చూస్తే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కండువా మార్చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 10 మంది ప్లేటు ఫిరాయించిన పరిస్థితి. ఇంకోవైపు అటు నియోజకవర్గాల్లో పోటీ చేసిన వారు కూడా సైలెంట్గా ఉంటున్నారు. దీంతో కేడర్ కూడా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. త్వరలోనే ప్రతిపక్ష హోదా కూడా చేజారిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటలేకపోతే గులాబీ పార్టీని జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మింగేయడం ఖాయం. మరి ఇటువంటి పరిస్థితులలో కేసీఆర్ పార్టీని ఎలా కాపాడుకుంటారో అన్నది కాలమే తేల్చాలి. ఇక ఇది ఇవాళ బర్నింగ్ ఇష్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.